నా పేరు ధనంజయ్. నేను ఇక్కడ షాద్‌నగర్ దగ్గర బూర్గుల్ అనే విలేజ్‌లో మ్యాంగో ఫార్మింగ్ మరియు డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ 6 ఎకరాలల్లో చేయబడుతున్నది. దీనికి గాను ఇక్కడ మనకు గడ్డి సమస్య మరియు కలుపు సమస్య ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో చాలా ఉంటది కాబట్టి రైతులకు ఈ సమస్య నుంచి ఒక మంచి విముక్తి కలగాలంటే దానికి తగినటువంటి పరికరాలు మన దగ్గర ఉంటేనే ఈ రోజులలో వ్యవసాయం చేయగలుగుతున్నాము. అటువంటి పనిముట్లు లేకుండా లేబర్ మీద ఆధారపడి మనం ఎక్కువగా వ్యవసాయం చేయాలంటే కుదరని పరిస్థితి కాబట్టి మనము వీలైనంత వరకు వాటిని ఉపయోగించుకుంటూ వాటిని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా వాడుకుంటే మనకు లేబర్ సమస్య అనేది తగ్గుతుంది అనేది మనం ఆలోచన చేసి ఆ విధంగా ముందుకెళ్తే ఈ సమస్యల నుంచి కొంతవరకు మనం బయటపడవచ్చని ఆలోచన. అందుకు గాను నేను ఫామ్ రోబో వాళ్ళది రోబో తీసుకున్నాను. ఇది బ్యాటరీతోటి నడుస్తుంది. దీనికి ఎటువంటి డ్రైవర్ గానీ, ఎవరు గానీ అక్కర్లేదు. మనం మాన్యువల్‌గా మనమే రిమోట్ తోటి మనమే నడిపించుకోవచ్చు. లేదంటే మన దగ్గర పని చేసే వాళ్ళకి గూడా దీన్ని ఒక 10, 15 నిమిషాలలో నేర్చుకునేటట్టు మనము చూపించగలిగితే వాళ్ళు గూడా నడపగలుగుతారు. దీంట్లో తెలుగులో గానీ, ఇంగ్లీష్‌లో గానీ 2 విధాలు గూడా మనకు దాంట్లో రిమోట్‌లో మనకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో మనకు సెట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. దీంట్లో మనకు ఫిట్టింగ్స్ వచ్చేసి బోన్ స్ప్రేయర్ ఒకటొస్తది. మనకు పెద్ద తోటలకు ఇప్పుడు మ్యాంగో లాంటి అటువంటి తోటలకొచ్చేసి మనకు గన్నేసుకొని గన్ను ద్వారా మనం స్ప్రే చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పైపు 50 మీటర్లు, 100 మీటర్లు ఎంతైనా సరే మనము లాంగు యూజ్ చేసుకోవడానికి అటువంటిది గన్ను పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. బోన్ స్ప్రేయర్ వచ్చేసి ఇప్పుడు కూరగాయ తోటల వాళ్ళకి ఇప్పుడు దగ్గర దగ్గర సాళ్ళున్న వాళ్ళకు అటువంటి వాళ్ళకు బోన్ స్ప్రేయర్ కూడా మనకు దీనికి ఉపయోగించుకోవచ్చు. అలాగే మల్చరు గడ్డి సమస్య ఎక్కువ ఉన్నప్పుడు మనం మల్చర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మల్చర్ కూడా ఉన్నది కాబట్టి దీనికి మల్చర్ అటాచ్మెంట్ కూడా వేసుకోవచ్చు. గ్రాస్ కట్టర్ లాగా గ్రాస్ కటింగ్ చేసేది కూడా దీని వెంబడి అటాచ్మెంట్ ఉన్నది. అది కూడా వాడుకోవచ్చు. రోటోవేటర్ అవసరం అనుకున్న వాళ్ళకు మనము కూరగాయ తోటలలో సాళ్ళు దగ్గర ఉంటాయి. మూడు ఫీట్లు 4 ఫీట్లు 2 ఫీట్లలో కూడా పెట్టుకుంటారు కాబట్టి ఆ 3-4 ఫీట్లలో సాలు పెట్టుకునే వాటికి చిన్న చిన్న సాళ్ళల్లో నడుపుకోవడానికి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా చాలా తక్కువ మెయింటెనెన్స్ తోటి మనము దీన్ని ఉపయోగించుకుంటే ఇప్పుడు పెద్ద ట్రాక్టర్ అన్నిట్లలో నడవాలంటే నడవదు. మనకు డ్రైవర్ కావాలి, మెయింటెనెన్స్ ఉంటది. ఇంకొకటి చిన్న చిన్న సాళ్ళల్లో మనం ఆ పెద్ద ట్రాక్టర్ నడపలేము కూడా. దానికి కంపల్సరీగా ఒక వ్యక్తి కావాలి. ఇప్పుడు వీడర్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు వీడర్స్ అంటే చేతితో నడిపేది వీడర్స్ కూడా మనం నడిపియాలంటే దానికి కూడా చాలా బాధలు ఉన్నాయి. మనము సొంతంగా నడుపుకోవాలంటే దాన్ని నడుపుకోలేము. దీన్ని సొంతంగా నడుపుకోవచ్చు. దానికి కూడా ఒక లేబరు పెట్టుకొని చేసుకోవాలి. ఆ లేబర్ కూడా దాన్ని నడపాలంటే కూడా ఇబ్బందే ఉన్నది. ఆ ఇబ్బందులన్నీ లేకుండా మనకు దీంతోటి చాలా ఈజీగా రిమోట్ తోటి కంట్రోల్ చేసుకుంటా మనం మాన్యువల్‌గా మనమే దాన్ని నడుపుకుంటూ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. రోటోవేటర్ అవసరం ఉన్నోళ్ళు కూడా రోటోవేటర్ యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పుడు దేన్నైనా గానీ స్ప్రేయర్ మాకు చాలా బాగా ఉపయోగపడింది. కూరగాయ తోటలలో అయితే ఇప్పుడు రోటోవేటర్ అవసరం పడుతది ఎక్కువ. మాకెక్కువ రోటోవేటర్ అవసరం పడదు కాబట్టి ఈ స్ప్రేయర్ ఒకటి, మల్చర్ ఒకటి ప్లస్ గ్రాస్ కట్టరు చాలా ఉన్నాయి. ఇప్పుడు దీనెంబడి మనము ట్రాలీ కూడా ఏసుకోవచ్చు. ట్రాలీ కూడా ఆప్షన్ ఉన్నది. ట్రాలీ కావాలనుకున్నోళ్ళు ట్రాలీ కూడా ఏసుకోవచ్చు. ఎన్ని విధాలు అవసరం పెద్ద ట్రాక్టర్‌కి ఏ విధంగా అయితే మనము ఎన్ని రకాల అటాచ్‌మెంట్స్ వస్తాయో దీనికి కూడా అన్ని రకాల అటాచ్‌మెంట్స్ చిన్న ప్లేస్‌లో నడుపుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్నది. ఇటువంటి వాటిని మనం ఉపయోగించి ఇటువంటి మన వ్యవసాయ క్షేత్రంలో లేబర్ సమస్యను చాలా వరకు నలుగురు పట్టే దగ్గర ఒక్కరితోటి మనం పని తీసుకోవచ్చు. ఇటువంటి వాటిని ఉపయోగించుకోవాలని చెప్పేసి దీని ద్వారా రైతులు కొంతలో కొంతైనా గానీ లేబర్ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటదని చెప్పేసి నా ఎక్స్‌పీరియన్స్ ద్వారా నేను తెలియజేస్తున్నా. వీటన్నిటిని ఈ రోజులలో ఇంకా ముందు ముందు దీనికి ఇంకా ఏం అటాచ్‌మెంట్స్ ఇస్తారనేది కంపెనీ వాళ్ళు చూడాలి మరి. మనకు గావాల్సినయి అయితే ఇప్పుడు పెద్ద ట్రాక్టర్‌కి ఏవైతే ఉన్నాయో అవన్నీ అటాచ్‌మెంట్స్ గూడా దీనికి ఉన్నాయి గాబట్టి మనకు అటువంటి అటాచ్‌మెంట్సు
ఆహ్, పెద్ద ట్రాక్టర్‌కు ఉన్న అటాచ్‌మెంట్స్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి మనకు. మరి దీని ద్వారా మనము లబ్ధి పొందుతాం. మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు దీంట్లో. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాలి, నడుపుకోవాలి. అటాచ్‌మెంట్‌ని బట్టి 3 గంటలా, 4 గంటలా, 2 గంటలా, 5 గంటలా అది మన అటాచ్‌మెంట్ యేసుకున్న దాన్ని బట్టి, అక్కడ ఉన్న గడ్డిని బట్టి, భూమిని బట్టి కొంచెం ఒక గంట అటు ఇటు నడుస్తుంటదది. కానీ ఎటువంటి మెయింటెనెన్స్ కూడా లేదు. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాలా, బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకొని నడుపుకోవాలి. అది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు వేరేదంటే డీజిల్ పోయాలా, పెట్రోల్ పోయాలా, ఆయిల్ పోయాలా, ఏదైనా అన్నీ పోసుకొని నడుపుకుంటేనే ఈ రోజులల్లా అవన్నీ నడుస్తున్నాయి. అదంతా మెయింటెనెన్స్. మళ్ళీ ఇంజన్ ఉంటుంది. ఇంజన్‌కు మెకానిక్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మెకానిక్ సమస్యలుంటాయి. దీంట్లో అటువంటి సమస్యలు ఏమి లేవు గాబట్టి, మనము రైతులుగా ఒక అడుగు ముందుకేసి, ఇటువంటి వాటిని ఈ లేటెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. ఇప్పుడే మనకు మార్కెట్‌లోకి వస్తుంది గాబట్టి, ఇటువంటి మోడల్స్‌ను ఇంకా అప్‌డేట్ చేస్తుంటారు కంపెనీ వాళ్ళు గూడా. ఇటువంటి వాటిని మనము ఉపయోగించుకోవాలని జెప్పేసి, మనం గూడా వాళ్ళకి ప్రోత్సాహాన్నిస్తే, వాళ్ళు గూడా ఇంకా దీనికి ఇంకేమైనా అటాచ్‌మెంట్స్ చేసి, మనకు అందివ్వగలుగుతారా మనకు గావాల్సినయి. మనకు గూడా ఆ విధంగా లాభం చేకూర్చే అవకాశం ఉంటది. ఈ విధంగా ధన్యవాదాలు జెప్తున్నాను.